భక్తులు అనంతరం ఇతర దేవతా మందిరాలను కూడా దర్శించుకుని ఆయా దేవతామూర్తులకు నీరాజనాలర్పిస్తారు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. బదరీనాథ్ ఆలయానికి దక్షిణంగా 38 కిలోమీటర్ల దూరంలో పవిత్ర విష్ణుప్రయాగ తీర్థ ప్రదేశం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ప్రదేశానికి తూర్పుగా నితి అనే పేరుతో అనేక ధవళగిరి శిఖరాలను కలిగి ఉన్న ప్రాంతముంది. మానవాళి మనుగడకు అవసరమైన జలనిధి కలిగి ఉన్న ప్రదేశమిది. ఇక్కడ జన్మించిన అనేక జలస్రవంతులు కలిసి ధవళగంగా అనే పేరుగల నదిగా మారి ప్రవహిస్తూ విష్ణుప్రయాగ దగ్గరకు చేరుకుంటుంది. బదరీనాథ్కు ఉత్తరంగా ఉన్న శ్వేత పర్వత శ్రేణుల నుంచి అలకనందా నది రూపుదిద్దుకొని పరవళ్లు తొక్కుతూ బదరీ క్షేత్రాన్ని స్పృశిస్తూ విష్ణుప్రయాగ క్షేత్రానికి వస్తుంది. ఇక్కడ ధవళగంగా నది అలకనందలో సంగమిస్తుంది. ఈ దృశ్యం నయనానందకరంగా, భక్త హృదయోల్లాసంగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ఒక అంశతో మానవ రూపాన్ని ధరించి బదరికావనంలో తపస్సు చేయడానికి వెళుతూ మార్గమధ్యంలో ఈ సంగమ ప్రవేశం దగ్గర ఆగి కొంతకాలం తపస్సు చేశాడు. ఆ సందర్భంలో ధనుర్బాణాలు ధరించి వీరనారాయణ రూపంలో ఉన్నాడు. సామాన్య మానవులెవ్వరూ సంచారం చెయ్యలేని ప్రదేశంలో వీరనారాయణ రూపంలో నారాయణుడు తపస్సు చేయసాగాడు. ఆ మహాత్ముడు దేనికోసం తపమాచరిస్తున్నాడో తెలియక ఆశ్చర్యంతో అక్కడున్న మహర్షులందరూ భక్తిపూర్వకంగా నారాయణుణ్ణి ప్రార్థించారు. మునీశ్వరుల ప్రార్థన ఆలకించి కనులు తెరిచి ప్రసన్నంగా అందరినీ స్వామివారు వీక్షించారు. ఋషులంతా వినమ్రంగా నమస్కరించి స్తోత్రం చేసి తమ సందేహాన్ని అడిగారు. అప్పుడు నారాయణుడు చిరునగవుతో, రాబోయే కలియుగంలో మానవులకు తపస్సు చేసే శక్తి ఉండదు. నా భక్తులకు తపఫలితం అందించడానికి నేనే తపోదీక్షలో ఉన్నాను. మరికొంతకాలం తరువాత నేను బదరీవనంలో తపస్సు చేస్తాను. భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి 16 నిమిషాల పాటు నన్ను ధ్యానిస్తే వారికి సద్గతులు కలుగజేస్తాను అని పలికాడు. నారాయణుని భక్తి ప్రీతికి తపోధనులు ఆనందించారు. కొలది కాలానికి నారాయణుడు ఇక్కడ తపస్సు చాలించి బదరీ ప్రాంతానికి తరలి వెళ్ళాడు. అప్పుడు మునులు వీరనారాయణ రూపంలో ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విష్ణువు ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ సంగమ నదీ తీర్థానికి విష్ణుప్రయాగ అనే పేరొచ్చింది. అనేక మంది మహనీయులు, మహారాజులు, భక్తులు వీరనారాయణ మూర్తిని అభిషేకించి అర్చించి తరించారు. అనంతమైన కాల ప్రవాహంలో వీరనారాయణ దేవాలయం అనేక మార్పులకు లోనయ్యింది. ఈనాటి ఆలయం సుందర సంక్షిప్తంగా భక్తులకు కనిపిస్తుంది. బదరీనాథ్ యాత్ర చేసే భక్తులు వీరనారాయణ స్వామిని దర్శించి ధన్యులవుతారు. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే అఖండ విద్యా సంపన్నులవుతారని ప్రతీతి. సంగమ తీర్థంలో స్వామి పాదార విందాలను అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే రోగాలు మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం. రుద్రప్రయాగలో కొలువైన మహాదేవుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.